హలో అభి గారు. హలో, వెల్కమ్ టు దావత్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లేట్గా ఎందుకు వచ్చారు మీరు మా దావత్కి? నాకు మీ ఇన్విటేషన్ లేట్గా అందింది, బట్ తెలియగానే వచ్చేసారు. లేట్గా అందినందుకు సారీ, బట్ ఎపిసోడ్ మాత్రం క్రేజీగా ఉంటుంది. డెఫినెట్లీ, లెట్స్ రాక్. మీరు బాగా ఇరిటేటింగ్ అండ్ బోరింగ్ గా ఫీల్ అయిన 3 questions ఇన్ ద ఇంటర్వ్యూ చెప్పరా? బాగా ప్లాన్ చేశారే ఇరికిద్దామని. ఇరిటేట్ అని కాదు, కానీ ఈ క్వశ్చన్ ఎందుకు ప్రతిసారి అడుగుతున్నారు అనేది డెఫినెట్గా అనిపించిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆదికి లైఫ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆదిని చూసి మీకు ఏమైనా జెలస్ అనిపిస్తుందా అంటే ఆ క్వశ్చన్కి నాకు అసలు సిల్లీ క్వశ్చన్ ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పినప్పుడు మిగతా వాళ్ళకి అర్థమైపోవాలి దట్ మన సైడ్ నుంచి మన ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ ముందుకు వెళ్తుంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం, కానీ ఎందుకు దాని గురించి జెలస్ ఫీల్ అవుతారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్. సో గైస్, నెక్స్ట్ టైం ఇలాంటి ఇరిటేటింగ్ క్వశ్చన్స్ అడగకండి. ప్లీజ్ స్టాప్. అడగమండి. అండ్ ఇంకొకటి, ప్రభాస్ గారితో అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతుంటారు, వర్కింగ్ ఎలా అనిపించింది? అది 22 సంవత్సరాలు అయింది నేను చేసి, కానీ ఇప్పటికీ అదే క్వశ్చన్స్ నడుస్తూ ఉంటాయి. సో ఎలా అనిపించిందండి? బట్ అప్పటికంటే ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ చేసినప్పుడు ప్రవాసన్న మేమందరం చేసినప్పుడు అసలు మేము రోడ్ల మీద తిరిగే వాళ్ళం, అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ప్రభాసన్న మేమంతా రోడ్డు మీద వెళ్ళి కూర్చుని అక్కడ ఒక ఇది ఉంటుంది కదా, అరుగు ఉంటుంది కదా, అరుగు మీద కూర్చునే వాళ్ళం. పక్కన రేవతి గారు, శివకృష్ణ గారు షూటింగ్ జరుగుతూ ఉంటే మేము సరదాగా వెళ్ళి కూర్చుంటే మమ్మల్ని వచ్చి ఎవరు షూటింగ్, ఎవరున్నారు లోపల, అరే మేమేరా పోయి ఆర్టిస్టులు అనే ఎవరికి తెలియదు అప్పుడు. సో అంత క్యాజువల్గా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది అంటే, బాహుబలి తర్వాత ప్రభాస్ గారి రేంజ్ మారిపోయింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ హీఈస్ నోన్ నౌ. ఇప్పుడు చెప్పుకోవడానికి ఫస్ట్ సినిమా నేను ప్రభాస్ అన్న ఫ్రెండ్గా చేసా, సేమ్ స్క్రీన్లో పక్కన, అంటే ఆల్మోస్ట్ సినిమాలో సాంగ్స్ తప్ప మిగతా అన్ని సీన్స్లో ఉంటాను ప్రభాస్ గారి పక్కన. సో అది నాకు చాలా హ్యాపీగా, గర్వంగా చెప్పుకోవడానికి హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అప్పుడు ఇద్దరికీ మేము ఇద్దరం డెబ్యూటెంట్సే కాబట్టి ప్రభాస్ అన్న పక్కన నిలబడి సీన్స్ అన్ని చేసిన తర్వాత వెళ్ళి మేము చిల్ అయ్యే వాళ్ళము. కొన్ని మెమరీస్ ఎప్పటికీ తిరిగి రావు కదా. అండ్ కమింగ్ టు యువర్ టాలెంట్ అండి, బండల్ ఆఫ్ టాలెంట్. మీరు అసలు చెప్పాలంటే అమ్మ ఎంత టాలెంట్ ఉందంటే చెప్పలేము. ఎందుకంటే మీరు యాక్టింగ్, లైక్ స్క్రిప్ట్ రాస్తారు, కామెడీ అండ్ డైరెక్షన్, ఎవ్రీథింగ్. అంటే ఒక్క లైఫ్లో ఎన్నో చేయాలనేది ఒక ఏమంటారు దాన్ని, చిన్న స్వార్థం అనుకోండి. ఇప్పుడు యాంకరింగ్ చేశాను ఫస్ట్, నేను యాక్టింగ్ ఫస్ట్ సినిమాల్లో చేసిన తర్వాత యాంకరింగ్కి వచ్చా. సర్కమ్స్టాన్సెస్ కూడా ఒక రీజన్, కానీ నేనేం చేస్తా అంటే మనకు ఎదురైన సిచ్యువేషన్ని మనకు పాజిటివ్గా ఉండేలాగా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమాలో చేసినప్పుడు కొన్ని అవకాశాలు రాక మళ్ళీ సైలెంట్గా అయిపోయినప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. చేస్తున్నప్పుడు నాకు టీవీ అవకాశం వచ్చింది. అలాగని చెప్పేసి నేను సినిమాలే చేస్తూ కూర్చుంటాను నాకు వచ్చినప్పుడు అని ఊరుకుంటే కాదుగా. అప్పుడు ఐ టుక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ యాంకరింగ్ చేయడానికి. అందులో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం. దాని తర్వాత జబర్దస్త్లో కామెడీ టీమ్ లీడర్గా, సరే దట్ అప్పుడు దానికంటే ముందు ఒక డ్యాన్స్ షో కూడా వచ్చింది. ఒక ఆర్టిస్ట్గా నోన్ అయినప్పుడు డ్యాన్సు చేయాలి, కామెడీ చేయాలి, అన్నీ చేయాలి. అదర్వైజ్ వీడు ఓన్లీ దీనికే పరిమితం అనుకుంటారు. కాబట్టి వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ డ్యాన్స్ షోలో నాకు డ్యాన్స్ ఇష్టం. నేను చిన్నప్పుడు కూచిపూడి కూడా నేర్చుకున్నాను. సో ఆ ప్రాసెస్లో డ్యాన్స్ షో వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశాను. తర్వాత కామెడీ షో వచ్చింది. కామెడీ షోలో సరే మన టాలెంట్ ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం ఇందులో చూడాలి అని అందులో వెళ్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 9.5 years జబర్దస్త్లో ట్రావెల్ చేశాను. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మధ్యలో ఫస్ట్ నుంచి నాకు డైరెక్షన్, యాక్టింగ్తో పాటు డైరెక్షన్ అనేది ఒక పురుగు తిరుగుతూ ఉండేది మైండ్లో. సో ఖాళీగా ఉండడం ఎందుకంటే 24 hours ఒక 8 hours పక్కన పెట్టేసుకుంటే నిద్రకి కానీ మిగతా విషయాలకి, మిగతా ఏవైతే 16 hours ఉంటాయో ఆ 16 hours యూటిలైజ్ చేసుకోవాలనేది నా ఫీలింగ్. ఖాళీగా కూర్చొని ఫ్రెండ్స్తోని గప్పాలు కొట్టి ఇవన్నీ చేయొద్దు, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ఖాళీగా ఉన్న టైంలో స్క్రిప్ట్ రాసుకోవడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అట్లా కదా. అలా డైరెక్షన్ చేసినప్పుడు ఎప్పుడైనా నన్ను హీరోయిన్గా పెట్టాలనే ఆలోచన రాలేదా మీకు? వచ్చింది, కానీ హీరో దొరకలేదని అయిపోయి. టాకింగ్ అబౌట్ మజిల్, ఐఎమ్ జస్ట్ లీన్ అని బాధ అంతే. అమ్మాయి ఇండస్ట్రీ వల్ల ఛాన్స్ ఇవ్వట్లేదు తెలుసా. వాళ్ళు ఏంటండి మీకు ఛాన్స్ ఇచ్చేది, మీరు ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళకి పెట్టుకోండి రా నన్ను హీరోయిన్. కానీ మీరు ఓకే అని చెప్పండి, ఎంతమంది వస్తారో చూడండి.
బాగానే ఉంది కానీ ఎక్కడో చాలా ఓవర్ అవుతుంది అనిపిస్తుంది. లేదు నిజం చెప్తున్నాను. ఒకటి చెప్తా, చలో ఫ్రాంక్ ఒక మాట చెప్తా. ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త హీరోయిన్లో ఎవరో తెలియని హీరోయిన్లు వస్తున్నారు కదా, వాళ్ళకంటే హరియానా గ్లోరీ అనే పర్సన్ అయితే అందరికి తెలుసు కదా. సో ఎందుకు రారు? మీ గురించి యాక్చువల్గా నాకు తెలిసి వాళ్ళకు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఒక ఛానల్ దొరకక మిస్ అవుతున్నట్టున్నారు, కానీ లేకపోతే ఈ పాటికి. అవునా, నిజమా? మీరు ఇప్పుడు వర్క్ చేసిన ఈ క్రాఫ్ట్స్, యాక్టర్ కానీ, యాంకర్ కానీ, రైటింగ్, వాట్ ఎవర్, వీటిని ఒకవేళ ర్యాంక్ చేయాల్సి వస్తే ఒక టాప్ 5లో ఎలా ర్యాంక్ చేస్తారు, ఎలా ప్లేస్ చేస్తారు? ఎవ్రీథింగ్ హ్యాస్ డిఫరెంట్ స్కోప్. ఈజీగా అనేది ఏది ఉండదు, కష్టపడితేనే అన్నీ వస్తాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ కష్టమైంది మాత్రం డైరెక్షన్. ఎందుకంటే యూ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఆన్ ఆల్ ద క్రాఫ్ట్స్. సో యాక్టింగ్ అన్నప్పుడు మనం డైరెక్టర్ చెప్పింది దాన్ని ఎన్హాన్స్ చేసుకొని ఎలా చేస్తాం అనేది మాత్రమే చూసుకుంటాం. ఎందుకంటే వేరే వాటిలో ఏలు పెడితే ఈడేంట్రా ఇన్వాల్వ్ అవుతున్నాడు అనుకుంటారు. కాబట్టి అక్కడి వరకు అది బాగుంటుంది. కానీ డైరెక్టర్ అన్నప్పుడు అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, అవ్వకపోతే తప్పు. సో అన్ని క్రాఫ్ట్స్ని పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, కమాండ్ ఉండాలి దాని మీద. ఇప్పుడు వాళ్ళకి కొంచెం తెలియని ఏదన్నా సగంలో ఉంటే వాళ్ళని గైడ్ చేసేంత క్యాలిబర్ ఉండాలి మనకి. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. బట్ ఐ లైక్ ఇట్, ఎందుకంటే అది ఆ ఛాలెంజ్ని మనం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో కొన్నిసార్లు సార్ ఇది అవ్వదేమో, ఇట్లా అవ్వదంటే ఎందుకు అవ్వదు, ఒకసారి ఇలా చేసి చూస్తే అవద్దేమో అని అన్నప్పుడు అవుతుంది సార్ మరి ఇంకే అన్నప్పుడు మనకు ఒక కిక్. సో అట్లా డెఫినెట్గా డైరెక్షన్లో దో ఇట్ ఈస్ హెక్టిక్, కానీ అందులో ఒక థ్రిల్ ఉంటుంది డెఫినెట్గా. ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది, మీకేందో 100 పేర్లు ఉన్నాయి, అంటే అక్షరాలు మారాయి. నా అసలు పేరు హరికృష్ణ. ఓకే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పెట్టిన పేరు అభినయ కృష్ణ. నేను ఒకసారి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే చూసి, నీ పర్ఫార్మెన్స్కి తగ్గ పేరు అంటే ఇది కాదమ్మా, అభినయ కృష్ణ నీకు కరెక్ట్ పేరు అని చెప్పి అభినయ కృష్ణ అని పెట్టారు. సో అప్పటి నుంచి ఆ పేరుతోనే నేను కంటిన్యూ అయ్యాను. అభినయ కృష్ణ అనే పర్సన్ జబర్దస్త్కి వచ్చినప్పుడు అందరికీ ఒక ట్యాగ్ ఇవ్వాలి ముందట. వేణు వండర్స్, ధనాధన్ ధనరాజ్, చలాకి చంటి, అట్లా అభికి ఏమి ఇవ్వాలి, అభినయ కృష్ణ అనే పెద్ద పేరు పెడితే సరిపోదు కదా, అక్కడ ఏదో ఉండాలని చెప్పి అదిరే అభి అని పెట్టారు. సో అందులో అందరు అదిరే అభి అనేసరికి ఇంకా అదిరే అభి అనే బయట, సార్ నా పేరు అభినయ కృష్ణ అంటే అదిరే అభి అంటారు. ఓకే, సో అది జబర్దస్త్ వరకు అదిరే అభి, బట్ మై రియల్ నేమ్ ఈజ్ అభినయ కృష్ణ యాజ్ పర్ ద స్క్రీన్. మధ్యలో అభినవ్ అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే చిన్న కారణాల వల్ల కొంచెం బ్యాడ్ ఫేజ్లో ఉన్నాం కదా, మార్చుకొని చూస్తే బాగుంటుందని ఒక సజెషన్తో మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత నిజంగా మార్పులు జరగాలంటే ఒక 1 వీక్, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 1 ఇయర్ అయిన తర్వాత కూడా మార్పులు జరగకపోతే ఇంక ఇది వర్కౌట్ అవ్వట్లేదు కదా. సో ఆ ప్రాసెస్లో నాకు అర్థమైందంటే పేర్లు మార్చుకోవడం వల్ల కాదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, మన కష్టం మనం పడదాం, ఇంకా అది ఎక్కడి వరకు తీసుకెళ్తే అక్కడి వరకు. ఏంటంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ నేను ఈ ప్రయత్నం చేయలేకపోయానే, నేను ఏదో నమ్మి పేరు మార్చుకుంటే నాది అయిపోతుంది అనే దాంట్లో నా ప్రయత్నం చేయకుండా వదిలేసానే అని రిగ్రెట్ అవ్వకుండా ఉండడానికి అన్నీ పక్కన పెట్టేసి ఫుల్ ఫోకస్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ షూట్ పెట్టుకొని అప్పుడు చేసినప్పుడు అనిపించింది ఇవన్నీ కాదు, అంత పెద్ద మనిషి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇచ్చిన పేరు అదే కంటిన్యూ చేయాలని అభినయ కృష్ణ. అండ్ కమింగ్ టు లైక్ మీరు రాజమౌళి సార్ దగ్గర కూడా వర్క్ చేశారు కదా యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. హౌ దిస్ ప్రాసెస్ హ్యాపెండ్, అంటే మిమ్మల్ని ఎలా అపాయింట్ చేసుకున్నారు, ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏం అడిగారు? ఇంటర్వ్యూలు క్వశ్చన్స్ అట్లేం లేవండి. నేను రాజమౌళి గారికి అంతకుముందు ఐ థింక్ ఛత్రపతి టైంలో అప్పుడు పరిచయం, ఛత్రపతి సినిమా ఆడియో ఫంక్షన్ చేస్తున్నప్పుడు దానికోసం వెళ్ళి కలిసాం, మాట్లాడాము. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నేను పరిచయం, వాళ్ళు ఇప్పటికీ నన్ను హరియానే పిలుస్తారు. సో అలా పరిచయం ఏర్పడ్డ తర్వాత ఒక యుఎస్ షోకి 6 షోస్ చేయాలి యుఎస్లో, కీరవాణి గారితో పాటు అక్కడ 6 షోస్ ఉన్నప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నాను. నేను యాజ్ అన్ యాంకర్ వాళ్ళంతా మ్యూజికల్ కాన్సర్ట్కి అలా వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం బాండ్ ఏర్పడి నేను కొంచెం చనువు తీసుకొని వల్లి మేడంని, నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ మేడం, నేర్చుకోవాలని ఉంది, ఇట్స్ నాట్ లైక్ నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకోండి కదా, మీ సెట్లోకి వచ్చి నేను చూసుకుంటే చాలు నాకు నేర్చుకోవడానికి తెలుస్తుంది అంటే, అప్పుడు దే సెడ్ చూడడం ఎందుకు, వచ్చి ఉండు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయని చెప్పేసి దే కాల్డ్. ప్రాపర్గా ఇంటర్వ్యూలు నీకేమొచ్చు ఇవన్నీ ఏం లేదు, కానీ మన ఇంట్రెస్ట్ చూసి అర్థం చేసుకుని వాళ్ళు పిలిచారు. ఇంకా దాని తర్వాత అక్కడికి వెళ్ళి
అన్నీ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అప్పటివరకు నేను చేసిన యాక్టింగ్లో సినిమాల్లో అంటే ఈశ్వర్ సినిమా నుంచి అప్పుడు అన్ని గ్రీన్ మ్యాట్స్ బ్లూ మ్యాట్స్ ఏం లేవు. ఒక్కసారి బాహుబలి సెట్లో అడుగు పెట్టేసరికి అన్ని బ్లూ మ్యాట్స్ ఉన్నాయి, చుట్టూ మధ్యలో సెట్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో టోటలీ డిఫరెంట్ ఉంది, చాలా నేర్చుకోవచ్చు కదా అని చెప్పి అలా కంటిన్యూ అయిపోయాం. మీ చిరంజీవ మూవీ పోస్టర్ చూసాం మేము. సో ఇది ఏఐ డిజైన్ చేసిందా లేకపోతే మీరు డిజైన్ చేయించారా? డిజైనర్ డిజైన్ చేసింది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో అందులో ఒక దున్నపోతు ఉంటుంది అండ్ ఇట్స్ ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు, ఏవో బ్యాక్గ్రౌండ్లో నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ నంబర్స్, దున్నపోతు, ఈ పర్సన్, ఈ మూడింటికి రిలేటెడ్ సబ్జెక్ట్. సో పోస్టర్లోనే వీ వాంటెడ్ టు గివ్ ఎ హింట్. అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, బట్ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాతనో ఇఫ్ దే గో బ్యాక్ అండ్ కనెక్ట్, అప్పుడు ఓహో ఇది ఇందుకు పెట్టారా అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇట్స్ 2 వరల్డ్స్ లైక్ అందులో ఒక ఆరెంజిష్ ఫ్లేవర్, ఒక బ్లూయిష్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ కలర్ డిఫరెన్సియేషన్ ఇస్ బిట్వీన్ ద 2 వరల్డ్స్. అదేంటి అనేది ఒకసారి వచ్చిన తర్వాత తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ చేస్తున్నాం అనుకోండి, మోస్ట్లీ ఎవరైతే హీరోస్ డైరెక్ట్ చేస్తారో వాళ్ళే హీరోస్గా ఉంటారు. మరి మీ మూవీలో మీరే హీరోనా లేకపోతే వేరే ఇంకేమైనా? లేదు, వేరే యాక్టర్ ఉన్నారు. కాకపోతే అదేంటి అనేది కొంచెం తొందరలో చెప్తాం, ఇప్పుడే కాదు. నేను మాత్రం యాక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఐ వాంటెడ్ టు ఫోకస్ టోటల్లీ ఆన్ ద డైరెక్షన్. ఓకే. అండ్ ఈ షూట్ జరుగుతున్న రోజులు నా ఫోన్ మార్నింగ్ షూట్లోకి రాగానే ఫోన్ పక్కన సైలెంట్లో పెట్టేసి లోపల పడేస్తే షూట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6:15 ప్యాకప్ చెప్పిన తర్వాత అప్పుడు ఆన్ చేసుకొని చూసుకునేవాడిని. సో నో ఫోన్స్ ఇన్ ద షూట్. ఓకే. టోటల్లీ నో ఫోన్స్, అసలు ఏదైనా సరే అసలు చూసుకోలేదు 6:15 తర్వాత వరకు. ఓకే. సో ఓన్లీ ఇంటూ డైరెక్షన్ కంప్లీట్గా. టోటల్. ఒక స్పాయిలర్ ఏమి ఇవ్వకుండా మాకు మామూలు చెప్పొచ్చు కదా చిరంజీవ మూవీ ఎలా ఉండబోతుంది? చిరంజీవ అనే టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్పాయిలర్. మీకు తెలిసిపోతుంది ఇందులో ఏదో ఉంది, చిరంజీవ అనే మీనింగ్లోనే ఉంది అనేది. అండ్ ఇట్స్ ఎ టోటల్ ఎంటర్టైనర్. ఒక హీరో, ఒక కష్టాల్లో ఉన్న హీరోకి సడన్గా ఏ చేంజ్ హ్యాపెన్స్ ఇన్ హిజ్ లైఫ్. వాట్ ఈస్ దట్ చేంజ్? ఇప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ నా ఫోటే. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి నలుగురిని రౌడీలను కొట్టేసి ఇవన్నీ కాకుండా ఉన్న దాంట్లో ఫన్నీగా ఉంచుతూ ఎంటర్టైన్మెంట్ వేలో దీన్ని ఎలా చెప్పాలనే దాన్ని నేను చూపించాను. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు పోస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే ఒక క్యూరియాసిటీ వస్తుంది, మొత్తం ఇక్కడే ఉంది పజిల్ అన్నట్టు. అంటే వి వర్క్డ్, ఏది చేసినా కొంచెం బాగా చేయాలి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలనేది దానికి టైం తీసుకున్నాం దానికి. నేను కొంతమంది సెలబ్రిటీ నేమ్స్ చెప్తాను, మీరు వాళ్ళతో ఎలాంటి సినిమాలు తీస్తారో చెప్పాలి. ఓకే. ఫస్ట్ వచ్చేసి చిరంజీవి గారు. ఆయనతో రౌడీ ఎల్లుడు లాంటి సినిమా మళ్ళీ చేస్తే బాగుంటుందండి. అంటే అటు ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఆ డబల్ యాక్షన్ ఉంటుంది కదా, దాంట్లో చిరంజీవి గారు ఒకరేమో ఇన్నసెంట్గా కళ్యాణ్, ఇంకో సైడ్ జానీ, ఆటో జానీ. ఆ వేరియేషన్కి ఆయన చిరంజీవి గారని తెలిసినా కూడా అయ్యో పాపం పెద్ద చిరంజీవి, చిన్న చిరంజీవి, ఇలా ఎలాగైతే ఫీలింగ్ ఉందో అది కరెక్ట్గా ఆయన అయితే బాగుంటుంది. సో రౌడీ అల్లుడు లాంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ ఎంటర్టైనర్. బాలకృష్ణ గారు అయితే మళ్ళీ ఒక సమరసింహారెడ్డి. ఆయన డైలాగ్స్ చెప్తూ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తే చాలా బాగుంటుంది. మహేష్ బాబు గారు హాలీవుడ్ స్టైల్లో ఒక యాక్షన్ థ్రిల్లర్, ఒక ప్రాపర్ యాక్షన్ థ్రిల్లర్. ఆల్రెడీ మా గురుగారు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ టక్కరి దొంగ టైప్ ఆఫ్ మూవీ. టక్కరి దొంగ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అందరూ హాలీవుడ్ మూవీ లాగా ఉంది అని అన్నారు. మాకు ఈశ్వర్ కంటే జస్ట్ బిఫోర్ అదే డైరెక్టర్, మాకు టక్కరి దొంగ చేసిన డైరెక్టర్ గారే మా జయంత్ గారు, ఈశ్వర్ సినిమా కూడా. సో అప్పుడు ఒక హాలీవుడ్ రేంజ్లో చూపించారు ఆ సినిమా అని అన్నారు. నిజంగా కూడా మహేష్ బాబు గారు సూట్స్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, జేమ్స్ బాండ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ప్రభాస్ గారు డార్లింగ్ లాంటి ఒక లవ్ స్టోరీ. బాహుబలి అంతకంటే ఎక్కువ మనం ఇంకా మళ్ళీ వేరే సినిమాలు ఎక్స్పెక్ట్ చేయడం కంటే లవర్ బాయ్గా చూడాలని ఉంది మళ్ళీ ఆయనతో నేను చేస్తాను. రామ్ చరణ్ గారికి యాక్చువల్గా చిరంజీవి గారి మూవీస్ని రామ్ చరణ్ గారితో చేస్తే కూడా చాలా బాగుంటుంది. కొన్ని సినిమాలు గ్యాంగ్ లీడర్ టైప్ ఆఫ్ మూవీస్, అట్లాంటిది రామ్ చరణ్ గారితో చేయాలి. జస్ట్ క్యాజువల్గా రామ్ చరణ్ గారు చేసిన మూవీస్లో ఒకవేళ చిరంజీవి గారు చేయాల్సి వస్తే ఏ మూవీ అయి ఉంటుంది? రంగస్థలం.
యా రంగస్థలం అంటే ఎందుకు అంటే నాకు ఆపద్ బాంధవుడు గుర్తొస్తుంది. ఆపద్ బాంధవుడిలో చిరంజీవి గారు కూడా ఒక ఊళ్ళో ఒక ఇన్నసెంట్ పర్సన్ లాగా, అప్పటికే ఈజ్ ఎ మాస్ హీరో, బట్ సడన్గా ఆయన కొత్త క్యారెక్టర్ లాగా తీసుకొని ఆపద్ బాంధవుడు నాకు బాగా ఇష్టం ఆ క్యారెక్టర్ అయింది. అంటే పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మట్టి లింగం ఒకటి తయారు చేసి దాన్ని తిడుతూ ఒక సీన్ ఉంటుంది సముద్రం ఒడ్డున. ఎక్సలెంట్. జూనియర్ ఎన్టీఆర్ గారు డాన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఈజ్ ఎ వెరీ సూపర్బ్ డాన్సర్. ఆయనతో ఒక డాన్స్ రిలేటెడ్ మూవీ, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మాస్ సినిమాలు చాలా చేశారు కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు డాన్స్. ఓకే. అండ్ ఇప్పుడు నేను మీకు కొన్ని ఇమోజీస్ చూపిస్తాను, అవి ఏ ఆర్టిస్ట్కి సెట్ అవుతాయో ఎందుకు సెట్ అవుతుందో చెప్పాలి. ఓకే ఓకే. సో ద ఫస్ట్ వన్ ఇస్ జిప్ యువర్ మౌత్. ఆర్పి. ఓకే. రీజన్? అంతే, అందరికి తెలుసు అది. ఓకే, నాకు కూడా తెలుసు, బట్ మీ నోట్ నుండి విందాం అలా. నెక్స్ట్ ముద్దు. చంటిగడికి. ఎందుకు? హీఈస్ లైక్ వాడికి ఏదనిపిస్తుంది మాట్లాడేస్తూ ఉంటాడు, లోపల ఒకటి దాచుకుని బయట ఒకటి మాట్లాడు. అందుకే. నెక్స్ట్ వన్ రష్మి. ఓకే, యాంకర్ రష్మి. ఓకే, సో షీఈ్ యువర్ ఫేవరెట్? షీఈ్ మై ఫ్రెండ్. ఓకే. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్లో జబర్దస్త్లో వచ్చినప్పుడు కొంచెం నెగిటివిటీ వచ్చినప్పుడు షీ సపోర్టెడ్ మీ. ఎవడో నీకు తిండి పెట్టట్లేదు, ఎవడో ఏదో అంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నీ ఈఎంఐలు నువ్వే కట్టుకుంటున్నావు కదా, సో వాడెవడో కడితే నువ్వు అప్పుడు ఫీల్ అవ్వాలి కానీ, సో వాళ్ళని అంత సీరియస్ తీసుకోకన్నప్పుడు నాకు కొంచెం, ఎందుకంటే రష్మి నాకంటే ముందు నుంచే జబర్దస్త్లో ఉంది. నేను మా 26 ఎపిసోడ్స్ తర్వాత వచ్చా కదా, సో అప్పుడు నాకు అసలు అలవాటు కాలేదు, ఏంటి సడన్గా ఇంత నెగిటివిటీ ఏంటి అన్నప్పుడు షీ గేవ్ మీ గుడ్ అడ్వైస్. అప్పుడు నాకు అనిపించింది కరెక్టే కదా, అవును అలా ఎందుకు ఆలోచించలేదని చెప్పి. హూ ఇస్ కూల్? కూల్ తాగుబోతు రమేష్. ఓకే, కూల్ పర్సన్. ఎన్నన్నా ఏమన్నా లైట్ తీసుకుంటాడు, కూల్గా ఉంటాడు. రాఘవ. ఓకే, రాకెట్ రాఘవ. ఆల్వేస్ ఆయన అంతే, ఆయనతో కూర్చుంటే అంటే మామూలుగా మీ అందరికి కనిపించే షేడ్ వేరు అయింది, ఒక సాంప్రదాయని ఆ టైప్లో ఉంటాడు కదా, బ్యాక్ ఎండ్లో ఆయనకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటాడు అనేది మేము చూసాం. ఆయన అలా ఫ్రస్ట్రేట్ అయ్యి ఎవడు నన్ను తిడుతున్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అన్నట్టు మేము. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కొన్ని మాటలు కానీ కొన్ని తిట్లు కానీ వింటున్నప్పుడు ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం. సెకండ్ రౌండ్ వచ్చేసి మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. సో కొన్ని వర్డ్స్ మీ దగ్గర ఉన్నాయి, కొన్ని వర్డ్స్ నా దగ్గర ఉన్నాయి. సో మీరు ఎనాక్ట్ చేస్తే నేను వాటిని అలా 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 గెస్ చేసేస్తాను. అవలీలగానా? అవలీలగా. ఫస్ట్ వన్ ఏంటది? కత్తి. రక్తం తాగుతున్నారా? ఫస్ట్ ఏంటి అసలు వర్డ్? మీరు ఒక మనిషి. సైకో. సైకోపాత్. సైకోగాడు. సైకో తర్వాత ఏంటి? సినానిమ్స్ అనేది ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో, నానార్థాలు అని చెప్పేసి, దాన్ని ఇంకొక రకంగా చెప్పొచ్చు సైకోని. సాడిస్ట్. చెప్పేసానా నేను? చెప్పించా. థ్యాంక్ యూ. ఏంటివన్నీ? అదెందుకు ఊగుతుంది, అదెందుకు చేస్తున్నారు? టైలర్. ఓకే. జిప్. టైలర్ జిప్పే కదా. మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ తీసుకుంటున్నాడు టైలర్. ఓకే, తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు తీసుకొని? కుడతాడు. టైలర్ కుడతాడు. ఏమంటారా టైలర్ని? ఇంతకంటే దారుణం ఉండదు. లేడీస్ టైలర్. ఇదంటేనే లేడీస్ కదా. నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వెళ్ళాడా, జిప్పేసి సిగ్గుపడుతున్నాడేమో అనుకున్నాను నేను. ఏ స్కూలు? మనీ, క్యాష్. దాపెడుతుండు. దొంగతనం.
నాకు ఇస్తున్నారా దాచిపెట్టి? ఓకే, ఎందుకు ఇస్తున్నారు? అది చెప్తే అర్థమవుతుంది పిల్లకి. ఓకే, ఏంటి ఆన్సర్స్ ఇవ్వండి. ఇచ్చారు. లంచం. హలో, నేను ఇంత తొందరగా ఎప్పుడు గెస్ చేయలేదు తెలుసా? ఈ క్రెడిట్ నాకే దక్కిందా? నాకు నిజంగా ఇందులో 1-2 వచ్చి తెలుసా? ఇంత కానీ నా కర్మ. నువ్వు నేను సినిమానా? యాంకర్స్, మనుషులు. 4 వర్డ్సా? సెకండ్ బాంబు. సెకండ్ది బాంబు. రెండోది, నాలుగోది నీకు రాదు. పాట, డైలాగా? ఓకే. నువ్వు నేను బాంబు. నువ్వు నేను బాంబు. చచ్చిపోయారు అందరూ, బ్లాస్ట్ అయింది. నువ్వు నేను బాంబ్ బ్లాస్ట్. లాంగ్వేజ్ వేరేది. హిందీ లాంగ్వేజా? బాంబే బాంబ్ లగా దేంగే. హమ్ బాంబ్ లగా దే. దేవుడా, ఇంకా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయనో నాకు తెలియదు అంటావా? అందరూ పడుకున్నారు, అందులో నువ్వు పడుకున్నావు. కళ్ళు లేవు. సాంగా? కళ్ళు లేవు. ఓకే, సినిమానా? వర్డ్ అది చెప్పొద్దు ప్లీజ్. అబ్బా, నేను కాదు, ఇందులో డంషరాడ్స్లో తోపు వచ్చినా చెప్పలేడు నువ్వు చెప్పిన దానికి. పడుకున్నావు. కళ, నిద్ర. నిద్ర అంటే ఏంది? ఎన్ని గంటలకు పడుకున్నావా? 10 గంటలకు. రాత్రి. కనిపించదు. చీకటి. కళ్ళు కనిపించవు. చీకటి, అంధకారం. చీకటి చెప్పినా కదా, చీకటి రాత్రి. చీకటి కనిపించట్లేదు. చీకటి కళ్ళు. కొట్టుకో. కూల్ బేబీ, కూల్, రిలాక్స్. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? చెప్పి 2 వర్డ్సే చెప్పాలి అంతే. ఓహో, చీకటి ఒకటి చెప్పినా ఇంకా 2 చెప్పాలా? మరి అట్లా చెప్పొచ్చు కదా, 3 వర్డ్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి చీకటి అని చెప్పొచ్చుగా. చీకటి ఫస్ట్ వర్డ్ చెప్పండి. కటిక చీకటి. సరే, ఐ గేవ్ అప్. వదిలేసే ఇంకా నన్ను. చీకటి. నేను చెప్పనా నీకు రే చీకటిది? ఓకే, ఏంటి? 6. అంటే కళ్ళు మూసుకుంటే కాదు, కళ్ళు తెరిచున్నా కనిపించవు. సో అది చేస్తే రే చీకటి అనేది తెలుస్తుంది. కళ్ళు నేను అందరూ పడుకున్నాక కళ్ళు కనిపించవు అన్నట్టు అదేదో చేశా. ఏ స్కూల్ చెప్పవా ప్లీజ్? వావ్, ఎలా చేసావా అది? చెప్పవా? పులి, ఏనుగు, జంతువులు, ఫారెస్ట్, అడవి. కారడవి, అమెజాన్ ఫారెస్ట్. హిందీలో కూడా చెప్పొచ్చు. జంగల్ చెప్పాగా. జంగల్ అంతేనా? దీంతో సక్సెస్ఫుల్ గా రౌండ్ అయిపోయింది. అమ్మయ్యా. ఇప్పుడు విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? మీరే ఆబ్వియస్ గా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. ఓకే, ద లాస్ట్ రౌండ్ ఇస్ వాట్ లగా దెంగే. మీరు ఎక్కువ సీక్రెట్స్ ని షేర్ చేసుకుంటారా లేకపోతే మీలో మీరే దాచుకుంటారా? పెద్దగా చెప్పుకోదగ్గ సీక్రెట్లు ఏం లేవు. చిన్నప్పుడు ఎప్పుడో పూలతోటి దొంగతనం చేసింది ఒకటి. అంత పెద్ద తోటి ఎలా దొంగతనం చేశారండి? ఒకసారి ఇలా వెళ్తున్నప్పుడు ఒక రోజ్ ఫ్లవర్ భలే ఉంది. అరే
ఫ్లవర్ భలే ఉంది కదరా అడుగుదామా అని అనుకుంటే అక్కడ పోయి ఆంటీ ఒక ఫ్లవర్ తీసుకుంటామంటే ఎలా పని లేదు నీకు అని అమ్మ ఇంత మాట ఇంత పొగరా అని చెప్పి నైట్కి నైట్ వచ్చి తొట్టి లేపుకొని వెళ్ళిపోయినాం అన్నట్టు. ఎవరి కోసం అది? ఎవరి కోసం అంటే ఎవరి కోసమా? సిగరెట్. ఆహా. డేటింగ్ సమ్వన్ ఫేమస్ ఆర్ డేటింగ్ సమ్వన్ టోటలీ అన్నోన్, ఎవరికి తెలియని ఇండస్ట్రీ అమ్మాయి, విచ్ వన్ విల్ చూస్? ఐ డోంట్ ప్రిఫర్ డేటింగ్. మీరు ఇప్పటివరకు ఎప్పుడు డేట్కి వెళ్ళలేదా? తోటకెళ్ళాక డేట్కి వెళ్ళాను. హూ ఇస్ యువర్ క్రష్? నేషనల్ క్రష్ రష్మిక కాదు, అపర్ణ తెలుసా మీకు? సుందరకాండ హీరోయిన్. వెంకటేష్ గారి సినిమా ఉంది సుందరకాండ అని, ఓకే, సూపర్ డూపర్ హిట్ సినిమా అది. దాంట్లో హీరోయిన్గా ఒకటే సినిమా చేసింది ఆవిడ, తర్వాత 1-2 సినిమాలు ఏదో చిన్న సినిమాలు చేసింది కళ్ళజోడేసుకొని ఆవిడ. ఎవరినైనా ఈజీగా క్షమిస్తారా లేకపోతే వాళ్ళ మీద అలా గ్రడ్జ్ ఫర్ ఎవర్ పెట్టుకుంటారా? కొన్ని ఉన్నాయి కొంతమంది మీద, అంటే ఇఫ్ ఐ సే నో, ఇఫ్ ఐ డోంట్ కీప్ దెమ్ ఇన్ మై, వీళ్ళు ఉండొద్దు ఇంకా నాకు అనిపిస్తే టోటల్ కట్ ఆఫ్. కానీ ఈ పాండమిక్ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఉన్న తొక్కలు చిన్న లైఫ్, దీంట్లో ఇవన్నీ కండిషన్స్ పెట్టుకోవడం ఎందుకు, మాఫ్ కరో చోడదో. అప్పటి నుంచి ఇంకా చాలాసార్లు మోసపోయి ఉంటారు డెఫినెట్గా. ఒక్క మర్చిపోలేని మోసం ఏదైనా ఉందా, ఇలా కూడా మోసం చేస్తారా బాబోయ్ అని? ఓ రోజు ఫోన్ వచ్చింది, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తున్నామంటే, ఫెడెక్స్ ఈజ్ ఎ బిగ్ కంపెనీ, వాళ్ళ పేరు మీద నుంచి ఫోన్ వచ్చింది, ఎస్ చెప్పండి అంటే మీరు 9 నెంబర్ ప్రెస్ చేస్తే ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. నేను మాట్లాడితే మీ పేరు మీద పార్సల్స్ వచ్చాయి, ల్యాప్టాప్ ఉంది, పలానా మొబైల్ ఫోన్ ఇవన్నీ ఉన్నాయి, డ్రగ్స్ ప్యాకెట్ కూడా ఉంది అన్న. డ్రగ్స్ ప్యాకెట్ నా పేరు మీద ఎందుకు వస్తుంది, ఎవరు ఇచ్చారు అసలు, ఎవరు పంపించారు అని నేను అడిగా. మాకు ఇవన్నీ డీటెయిల్స్ తెలీదు, ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ సమ్ చైనా, ఏదో అడ్రస్ ఉంది, అడ్రస్ కావాలంటే రాసుకోండి అని అక్కడ కొంచెం నమ్మకంగా చెప్పాడు. అడ్రస్ అంతా నోట్ చేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టాక్ టు యువర్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, అక్కడ ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు టికెట్ రెఫరెన్స్ నెంబర్ కూడా అంటే ప్రాపర్గా ఏ మాత్రం డౌట్ రాకుండా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. మనకి ఇదా రావచ్చు కదా అని డౌట్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ రెఫరెన్స్ నెంబర్ చెప్పండి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది పలానా ప్యాకేజ్ గురించి అని చెప్పేసి. ఆ తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్యాకేజ్ కాదు, చేస్తే మా తమ్ముడు యూఎస్ నుంచి కానీ అలా ఏమైనా చేస్తే వాడు నాకు చెప్తాడే, ఇది ఎందుకు అసలు డ్రగ్స్ ప్యాకెట్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ నాకు అంటే వాళ్ళు భయపెట్టించి తర్వాత నాకు గూగుల్లో కొట్టి చూసా అసలు ఏంటిది అని, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫేక్ అని చెప్పి కొడితే డ్రగ్స్ ప్యాకెట్ వచ్చింది మీ మీద కేసు అవుతుంది అని చెప్పి భయపెట్టించి దే విల్ టేక్ సమ్ మనీ. సో ఇది మళ్ళీ నేను బాంబేకి వాళ్ళకి లెటర్ రాసి అవన్నీ చేసి మెయిల్ పంపించి అన్నీ చేసిన తర్వాత వెన్ ఐ గాట్ టు నో దట్ దిస్ ఈజ్ ఫేక్, అప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టా ఇలాంటివి జరుగుతాయి, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనకు ఫెడెక్స్ నుంచి కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి అనేసరికి మనం నమ్మేస్తాం కదా అట్లా. మీరు మీ లైఫ్లో ఇప్పటి వరకు మోస్ట్లీ ఎవరైనా నవ్వుకి కారణమై ఎక్కువ ఉండింటారా లేకపోతే ఎవరైనా కన్నీటికి కారణం ఎక్కువ అయి ఉండింటారా? సార్ నవ్వుకే అనుకుంటున్నా, ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను మనం ఎదుటోని నవ్వించకుండా పర్లేదు కానీ బాధ పెట్టొద్దు అనేది. సో ఆ ప్రాసెస్లో చాలాసార్లు నన్ను నేను ఇన్సల్ట్ చేసుకొని నా మీద నేను స్కిట్స్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ అవతలని వాళ్ళ గురించి డిఫేమ్ చేస్తూ కానీ అలాంటివి చేయొద్దు అనేది నా ఫీలింగ్. అందుకని ఉన్న దాంట్లో కొంచెం నవ్వించినా ఎక్కువ నవ్వించినా నవ్వించే వరకే, ఎవరైనా హర్ట్ చేయొద్దు అనేది నేను పెట్టుకున్నాను స్ట్రాంగ్ ఫీలింగ్. ఒక్క పర్సన్ని నేను తెలిసి హర్ట్ చేశా, అక్కడి నుంచి నేను ఇంకా చేయొద్దని ఫిక్స్ అయిపోయా. ఒక డైరెక్టర్ గారి గురించి ఒక స్కిట్ చేశా, దెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్, అంటే నేను అలా చేసి ఉండకూడదే, ఎందుకు చేశాను అంటే ఒక హడావిడిలో మనకు అయిపోతుంది, మనకు వేరే లైన్స్ లేవు చేయాలి, ఇది బాగానే వర్కౌట్ అవుతుంది అనే ఫన్లో చేశాం, కానీ హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద పర్సన్ అదర్ పర్సన్ అనేది ఐ లేటర్ ఆన్ ఐ రియలైజ్. అంటే డైరెక్టర్తో మాట్లాడా ఆయన ఎంత బాధపడుతున్నాడు అనేది నాకు అర్థమైంది. మనం ఏదో ఫన్ కోసం చేశాం కానీ అది అవతల పర్సన్కి ఎంత ఇది గుర్తుండిపోయేలాగా ఒక బ్యాడ్ మెమరీ లాగా ఉండిపోతుంది అనేది అర్థమై ఇంకా దాని తర్వాత నో. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ కంఫర్ట్ కోసం ఉండడం కరెక్టా, అమ్మో ఇది అవసరం లేదని చెప్పి దాంట్లో నుండి బయటకు రావడం కరెక్టా? విచ్ వన్ యూ విల్ చూస్? సెకండ్, బయటకు రావడం. అంటే లైఫ్ లాంగ్ నరకం చూస్తూ ఉండేదానికంటే డిస్కస్ చేసుకొని బయటకు రావడం బెటర్. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ కానీ ఆ వైబ్స్ కానీ ఉండవు. అలాంటప్పుడు
కాంప్రమైజ్ అయ్యి లైఫ్ చెప్పా కదా, చిన్న లైఫ్, ఆ చిన్న లైఫ్లో ఇలాంటివి ఇంకెన్ని రోజులు అట్లా. లవ్ కోసం డ్రీమ్ని సాక్రిఫైస్ చేయడం కరెక్టా, లేకపోతే డ్రీమ్స్ కోసం లవ్ని సాక్రిఫైస్ చేయడం కరెక్టా? విచ్ వన్ యుల్ చూస్? డ్రీమ్స్ కోసం లవ్ని సాక్రిఫైస్ చేయడం కరెక్ట్. ఎందుకంటే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటే లవ్ విల్ కమ్ బ్యాక్, బట్ లవ్ కోసం డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేసుకుంటే వీ కాంట్. ఓకే. బీయింగ్ రిమెంబర్డ్ యాజ్ ఎ కైండ్ ఆర్ బీయింగ్ రిమెంబర్డ్ యాజ్ ఎ ఫియర్లెస్, విచ్ వన్ యుల్ చూస్? కైండ్. నేను ఫియర్లెస్ అయితే నా ఒక్కడికే కదా. కైండ్ అంటే అదర్స్ విల్ బీ బెనిఫిటెడ్. ఓకే. ఐఎమ్ ఫియర్లెస్ ఆఫ్ కోర్స్. నేను తప్పు చేయకపోతే నేను దేనికి భయపడను. ఒకవేళ నేను చేసిన తప్పు అయితే అది చిన్నపిల్లోడు వచ్చి క్వశ్చన్ చేసినా నేను భయపడతా. అంటే ఐ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ అనేది. నేను తప్పు చేయనప్పుడు వెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్, దెన్ ఐ కెన్ క్వశ్చన్ చేస్తా ఎందుకు అనుకుంటున్నా ఏంటి అది. సో ఫియర్లెస్ అనేది ఇట్స్ ఆల్రెడీ దేర్, కాబట్టి ఐ వాంట్ టు బీ కైండ్. ఒకరు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకపోతే వీళ్ళకి ఎంత చేసినా అర్థం కాదురా బాబా అని వదిలేస్తారా? సెకండ్ వన్, వదిలేస్తాను. ఒకసారి చెప్తా, రెండుసార్లు చెప్తాను, అర్థం చేసుకోవట్లేదంటే ఓకే, అర్థం చేసుకోవద్దని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇంకెంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి వదిలేస్తాను. ఒకటి ఉంది సాంస్క్రిట్లో దీనికి, అజ్ఞ సుఖమారాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి అని. అంటే తెలివి ఉన్నోడికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, తెలివి లేనోడికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మధ్యలో ఉంటారు కదా, ఆడికి ఎంత చేసినా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అందుకని అంటే బ్రహ్మ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేడు ఆడికి. మిమ్మల్ని ఎప్పుడైనా ఇండస్ట్రీలో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారండి? చేసుకున్న వాళ్ళని అడగాలి, అది కాకపోతే ఉండొచ్చు. మీ వరకు వచ్చి ఉంటుంది కదా ఇలా తప్పుగా అనుకున్న విషయాలు ఉన్నాయి. అంటే ఒక సినిమా నేను చేస్తున్నప్పుడు ఆ మూవీ వైజాగ్లో షూటింగ్ చేసిన తర్వాత అక్కడ డైరెక్టర్తో ఫస్ట్ మాట్లాడినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు ఒకలాగా చెప్పాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి ఇప్పుడు ట్రెండ్ ఇదే అని చెప్పేసి కొన్ని బూత్ సీన్స్, బూత్ డైలాగ్స్ అన్నీ పెట్టడం స్టార్ట్ చేస్తే, ఇది కాదు కదండి నాకు చెప్పింది, ఇలా చేస్తే బాగుండదు, వద్దండి వేరే మార్చండి, సెన్సార్ ప్రాబ్లమ్స్ అవుతాయి, చేయలేము అంటే, ఇలాగే చేస్తాం, చేయాలనుకుంటే చేయండి లేకుంటే లేదు అన్న. అయితే వద్దండి నేను చేయను, మీరు చెప్పినట్టుగా చేస్తే ఓకే, కానీ ఫస్ట్ చెప్పినట్టుగా అయితే ఓకే, కానీ ఇలా మార్చేసి మీ ఇష్టం ఉన్నట్టు సడన్గా అన్నీ మార్చేసి ఇలా చెప్తే నేను చేయనండి అంటే, అయితే ఓకే మేము వేరే హీరోని పెట్టుకుంటామన్నారు. ఓకే ఫైన్ అని చెప్పేసి నేను ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను, సార్ ఇది జరిగింది, డైరెక్టర్తో ఈ డిస్కషన్ జరిగింది, నేను మార్చను, మీరు చేస్తే చేయండి లేకుంటే వేరే వాళ్ళని పెట్టుకుంటామన్న తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, మీరు డబ్బులు పెడుతున్న పర్సన్ కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నా అంటే, అవునా సరే పర్లేదు సార్ నేను చూసుకుంటాను, థ్యాంక్స్ మీరు ఇన్ఫామ్ చేసినందుకు అన్నారు. సో ఇది ఇక్కడికి అయిపోయింది మ్యాటర్. తర్వాత నాకు వేరే ఫ్రెండ్ త్రూ వేరే మూవీ కోసం ఏదో డిస్కషన్ జరుగుతుంటే, ఈ సినిమాకి అభి అయితే ఎలా ఉంటాడంటే, అభి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు, ఆయన అంతకుముందు ఇట్లా మా ఫ్రెండ్ సినిమాకి అలాగే వదిలేసాడంటే, అరే నేను ఎక్కడ వదిలేసాను రా బాబు అని నేను అప్పుడు ఇది ఏంటి అని నేను ఆలోచిస్తే ఇదేం తెలిసింది. ఓకే అతను ఆయన మిస్టేక్ బయట పెట్టుకోకుండా నన్ను రాంగ్ అని చెప్పాడు అక్కడ. ఇప్పుడు నేను మార్చాను, నేను మధ్యలో బూతులు ఇంక్లూడ్ చేశాను కాబట్టి అతను వెళ్ళిపోయాడు అని చెప్పుకోలేక అతను సినిమా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, నేను చేసింది ఏంటి అనేది తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ వాళ్ళంతా ఆలోచిస్తారా అనేది ఐ డౌట్. సో వస్తాయి మిస్అండర్స్టాండింగ్స్ డెఫినెట్గా. ఆడి తప్పును వాడు కవర్ చేసుకోవడానికి మన మీద తోస్తాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభి గారు ఈరోజు షోకి వచ్చినందుకు. ఇట్ వాజ్ రియలీ ఫన్, ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. నేను కూడా అండ్ నిజంగా చెప్పాలంటే నేను ఎపిసోడ్లో చాలా జోక్స్ చేశాం కానీ అవన్నీ కూడా నిజమే. టాలెంటెడ్ ఆర్టిస్ట్. మూవీ రిలీజ్ అయ్యాక ప్లీజ్ మంచి సక్సెస్ పార్టీ చేసుకుందాం, దావత్ చేసుకుందాం. పక్కా దావత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.